హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆశ్రిత కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్ మీకోసం తెచ్చేసాను. ఈ రోజు మార్నింగ్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అమ్మ రొయ్యలు తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసి ఉంచింది. ఈ రోజు కర్రీ నేను చేస్తాను, వీడియో తీసుకుంటాను అనగానే సరే అంది. మోస్ట్ ఆఫ్ ద టైం అమ్మే నాన్ వెజెస్ కర్రీస్ ఏవైనా చేస్తారు, ఎందుకంటే అమ్మ చేస్తేనే బాగుంటుంది. మీరు కూడా అంతే కదా, అమ్మ చేతి వెంటనే ఇష్టపడతారు. సో ఈ రోజు నేను కర్రీ ఎలా చేశానో చూపిస్తాను రండి. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో కొంచెం పసుపు ఉప్పు వేసి ఇలా మనం ఎగరనివ్వాలన్నమాట. దాంట్లో మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. అదంతా ఎగిరిపోయే వరకు మనం వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఈ రొయ్యలు దేంట్లో అయితే నేను ఉడికించానో అదే ప్యాన్లో మళ్ళీ కర్రీ చేశాను. మీరైతే అలా చేయొద్దు. ఇక్కడ వేరే మూకుడి కానీ కడాయి కానీ తీసుకోండి. నేను అదే తీసుకోవడం వల్ల నాకు అడుగు అయితే కొంచెం మాడిందనమాట. సో మనం తీసుకున్న 1/2 kg రొయ్యలకి మీడియం సైజులో ఉండే ఒక 4 ఆనియన్స్, అలాగే 2 టమాటాలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. ఇంక ఇవన్నీ వేసి వేగించాలి బాగా. ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం మగ్గించుకోవాలి. మీరు కొంచెం స్పైసీగా తినేవాళ్ళైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా వేసుకోండి. మేము ఏంటంటే కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువలో వేసాను అనమాట. 1 టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేశాను. ఇది బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకోవాలి. వేసి కాసేపు మూత పెట్టండి, ఎందుకంటే ఆ ఉప్పు కారం అదంతా కూడా ఆనియన్ పీసెస్కి వాటికి పడుతుంది. మీలో రొయ్యల కూర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. నాకేంటి ఆల్మోస్ట్ అందరూ ఇష్టపడతారు, ఎందుకంటే చేపలాగా దీనిలో ముళ్ళు ఉండవు, చికెన్ మటన్ లాగా వీటికి బోన్స్ ఉండవు కదా. తినడానికి చాలా బాగుంటుంది, మెత్తగా అనిపిస్తుంది నోటి కింద. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందుకే అనుకుంటా ఈ రొయ్యలకి ప్రత్యేకమైన ఫ్యాన్ పేజ్ ఉంటుంది. ఇంక ఇవన్నీ వేగిన తర్వాత కర్రీ కోసం నేనైతే ముందే చింతపండు పులుసు ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. పులుపు ఇష్టపడని వాళ్ళు చింతపండు పులుసుకు బదులు నార్మల్ వాటర్ యాడ్ చేసుకోండి. దీనిలో కొంచెం జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనకి సరిపడి ఈ గ్రేవీ ఓకే సరిపోతుంది, ఈ కన్సిస్టెన్సీ బాగుందనుకున్నప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే గరం మసాలా యాడ్ చేసుకోవాలి. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. స్మెల్ ఏంటి, టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ఇది ట్రై చేయండి. నా ఛానల్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఫైనల్గా ఇక వేడి వేడి అన్నంలో రొయ్యలు కూర వేసుకొని అమ్మ, నేను అలాగే మా వారు కూడా తినేసి బాగా ఎంజాయ్ చేసాము. దీని తర్వాత చింత తొక్కు పెట్టాము అనమాట. 1 సంవత్సరం ఏంటి, ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉండి చింత తొక్కు అయితే పెట్టాము. అది ఎలా ప్రిపేర్ చేసామో నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంతవరకు బాయ్ బాయ్.